చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు జరిగింది కాదు కదా, ఎప్పటి నుంచో వస్తుంది దాంట్లో. ఎవరైనా XYZ ఎవరు అధికారంలో ఉన్నా అది పొల్యూషన్ క్లీనింగ్ చేయడం అనేది ప్రాథమిక బాధ్యత, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇక కేసీఆర్ వచ్చినాకనే ఇక్కడ చెరువులు వచ్చినాయి, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇక్కడ అసలు చెరువుల పరిరక్షణ జరుగుతుంది అని కాదు. నిజాం కాలం నుంచి కూడా చెరువులు, లేకులు, ఇది లేక్ సిటీ అండ్ రాక్ సిటీ. హైదరాబాద్ అంటేనే లేక్ సిటీ అండ్ రాక్ సిటీ. రాజుల కాలంలో కూడా ఒక పద్ధతి ఉంది, ఒక చట్టం ఉంది, దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే శిక్షలు ఉన్నాయి. మీరు 70 సంవత్సరాల నాగరిక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మీ ప్రభుత్వాలు, మీ గతంలో పాలకులు చేసిన చట్టాలను మీరే గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి? మీరు గత ప్రభుత్వాలు చేసిన చట్టాలని ఇల్లీగల్ అంటున్నారు, మిమ్మల్ని కూడా ఇల్లీగల్ అంటాం. అంతే. మిమ్మల్ని ముఖ్యమంత్రిని గుర్తించాం, మీరు మమ్మల్ని గుర్తించినప్పుడు మీ రంగనాథ్ని గుర్తించాం, మీ ముఖ్యమంత్రిని గుర్తించాం. మీరు గత ప్రభుత్వం రాజముద్ర వేసి మా దగ్గర ట్యాక్సులు వసూలు చేసిన బిల్డింగులని ఇల్లీగల్ అంటే, మీరు కూడా దొంగచాటుగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లీగల్గా మీరు ఢిల్లీలో సోనియా గాంధీకి 1000 కోట్లు, రాహుల్ గాంధీకి 10,000 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారంటాం. ఏమో మరి, ఏమో ఆనుమానం కూడా వస్తుంది. రాజముద్ర వేసి ప్రభుత్వాలే తప్పు పని చేస్తే, ప్రభుత్వాలు లీగల్ పనిని ఇంకో ప్రభుత్వం వచ్చి ఇల్లీగల్ అని పని చేస్తే, వ్యక్తులు మీకు ఇప్పుడు కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, XYZ అయినా వ్యక్తులే కదా. వ్యక్తులకు ఉండే బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. వ్యవస్థనే మీరు ఇల్లీగల్ అంటున్నారు. మొత్తం ఈ 70 సంవత్సరాల వ్యవస్థ పనికిరాని వ్యవస్థ. మరి ఇప్పుడు GHMC కమిషనర్ అమ్రపాలి డమ్మియా? మరి ఆమెకి యాక్ట్ ఉంది కదా, GHMC కమిషనర్గా ఆమెకు కూడా పవర్స్ ఉన్నాయి కదా. మరి ఆమెను ఎందుకు పీకేయండి? మొత్తం హైడ్రాని చూసుకుంటారు కదా. ఈ 33 మంది కలెక్టర్లు ఎందుకు అవలాగాల? వాళ్ళని కూడా తీసుకోండి. ఈ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అసలు మెయిన్ హైడ్రా ఎందుకు వచ్చింది? ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ చేయకపోవడమే కదా. ఇప్పుడు GHMC యాక్ట్ ప్రకారము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. విజిలెన్స్ అంటే ఏంటి? పర్యవేక్షణ, మానిటరింగ్ చేయడము. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇంప్లిమెంట్ చేయడము. మరి ఇన్ని సంవత్సరాలు అక్రమ కట్టడాలు కడుతుంటే లైసెన్సులు ఇచ్చింది ఎవరు? ట్యాక్స్లు వసూలు చేసింది మీరే. మరి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరే? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇలా హైడ్రా వచ్చింది. ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి మీరు ఏం శిక్ష చేస్తారు? ఎంతమంది ఆఫీసర్లను ప్రాసిక్యూట్ చేస్తారు?